Hi, hello. Welcome to our channel Sravanti Balloju Home Vlogs. Today's special recipe చిక్కుడుకాయ ఆలు ఫ్రై. సాధారణంగా చిక్కుడుకాయకి కాంబినేషన్గా టమాటాను వేసి కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కాస్త కొత్తగా ఇలా ఆలు వేసి కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా రెడీ అయిపోతుంది. మరింకెందుకు ఆలస్యం, టేస్టీ చిక్కుడుగాయ ఆలు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కర్రీ కోసం చిక్కుడుగాయలను తీసుకోండి. ఇలా తీసుకున్న చిక్కుడుగాయలను మీడియం సైజ్గా ఉండేలా చిన్న చిన్న ముక్కల్లా తుంచుకోండి. నేను ఇలా చిక్కుడుగాయలను కాస్త పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. మీరు చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా తీసుకోవచ్చు. నేను తీసుకున్న చిక్కుడుగాయల వెయిట్ వచ్చేసి 500 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇలా తీసుకొని చిన్న ముక్కలుగా తుంచుకున్న చిక్కుడుగాయ ముక్కలను కుక్కర్ బౌల్లోకి వేసేయండి. చిక్కుడుగాయలు కుక్కర్లో అయితే ఈజీగా ఉడికిపోతాయి. కుక్కర్ అందుబాటులో లేనట్టయితే నార్మల్ బౌల్లోనైనా చిక్కుడుగాయలను ఉడికించి తీసుకోవచ్చు. చిక్కుడుగాయలను వేసుకున్న తర్వాత 4 మీడియం సైజ్గా ఉన్న ఆలూని తీసుకొని ఆలూపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను కూడా కుక్కర్లోకి వేసేయండి. ఆలు ముక్కలు వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి చిక్కుడుగాయలు ఆలు ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పొయ్యండి. సాధారణంగా కుక్కర్లో కర్రీస్ని ప్రిపేర్ చేసేటప్పుడు విజిల్లోంచి వాటర్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటే కుక్కర్ విజిల్ నుంచి వాటర్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా రెడీ అయిన కుక్కర్ను స్టవ్ పై పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. చిక్కుడుగాయలు ఆలు ముక్కలు ఉడికేలోగా చిన్న మిక్సీ జార్ను తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసేయండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్, 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలను వేసి పచ్చిమిర్చి పేస్ట్ని మరీ మెత్తగా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చా పచ్చగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. కుక్కర్ 3 విజిల్లు రాగానే స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టండి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్పై మూతను తీసి ఆలు ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి. ఆలు ముక్క ఇలా మెత్తగా ఉడికిన తర్వాత బౌల్పై స్ట్రైనర్ను పెట్టి ఉడికించుకున్న చిక్కుడుగాయలను ఆలు ముక్కలను స్ట్రైనర్లోకి వాటర్తో సహా వేసేయండి. ఇలా వేయడం ద్వారా కూరగాయ ముక్కలలోని ఎక్స్ట్రా వాటర్ అంతా బౌల్లోకి వచ్చేస్తాయి. ఇలా ఉడికించి తీసుకున్న చిక్కుడుగాయలతో కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ను పెట్టండి. అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు. శనగపప్పు క్వాంటిటీ కాస్త ఎక్కువగా తీసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపప్పు వేసిన తర్వాత 4 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, 3 తుంపిన ఎండుమిర్చిని వేసి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. వెల్లుల్లి ఎండుమిర్చి మంచి గోల్డెన్ కలర్ రాగానే 3 రెమ్మల వరకు కరివేపాకును వేయండి. కరివేపాకు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి పోపు కలిసేలా బాగా కలపండి. ఇలా రెడీ అయిన పోపులోనికి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ను పోపులోకి వేసేయండి. ఇలా పోపులోకి వేసిన పచ్చిమిర్చి పేస్ట్ను కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పచ్చిమిర్చి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న చిక్కుడుగాయలను ఆలు ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలపండి.
పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి మరొక 5 నిమిషాలు కర్రీని లో ఫ్లేమ్లో ఉడికించండి. చిక్కుడుకాయలను ఆలూను ముందుగానే ఉడికించి తీసుకున్నాము కాబట్టి కర్రీ ఉడకడానికి ఎక్కువగా టైం పట్టదు. కర్రీ ఇలా 5 నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని మొత్తం ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఆలూ ఫ్రై రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని మీకు నచ్చిన విధంగా రైస్తో గాని చపాతీతో గాని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఆలూ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ చిక్కుడుకాయ ఆలూ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.